సాక్షాత్తు నరసింహస్వామి వారే 600 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచారండి ఒక బండకి ఇక్కడ. అందుకోసమే ఈ దేవాలయానికి శ్రీ స్వయంభు బండ నరసింహస్వామి వారి దేవాలయం అని వచ్చింది. ఈ దేవాలయానికి వచ్చి నరసింహస్వామి వారిని ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చారండి. మీద మీరు ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని చూశారో ఆ విగ్రహాన్ని పంచలోహ విగ్రహం అని అంటారండి. ఒక భక్తుడి కోరిక నెరవేరడంతో 2,50,000 రూపాయలు పెట్టి చేపించారండి. మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా పవర్ఫుల్ నరసింహస్వామి వారి బెత్తం అండి. ఇది గనక ఒక్కసారి మన వీపు మీద ఆనిచ్చారా మనకి ఎటువంటి భయపీడలున్నా వెళ్ళిపోవాల్సిందే. మరీ ముఖ్యంగా చాలా మంది ఈ బెత్తాన్ని ఎందుకు తాకించుకుంటారా అంటే, నిద్రలు ఎవరైతే పట్టరో అండి, చాలా మంది చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళే కదండి, ఐటీ సెక్టర్ లో చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళకి నిద్ర పట్టక చాలా బాధపడతారండి. రాత్రి 10 అయినా 12 అయినా 2 అయినా నిద్ర పట్టదు. మార్నింగ్ పూట 3 o'clock 4 o'clock పడుతుంది. చాలా కష్టపడతాయి. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ నరసింహస్వామి వారి బెత్తాన్ని వీపు మీద కనుక ఆనించుకుంటే మనకి భయపీడలన్నీ, మరీ ముఖ్యంగా నరదృష్టి, ఇతరుల ఏడుపంతా వెళ్ళిపోతుందండి. ఈ దేవాలయం ఎక్కడుందంటే తెలంగాణ హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఉంటుందండి. ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఈ ఆలయం మనకు ఉంటుంది. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అలాగనే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మహాదేవుడి ఉపాలయం ఉంటుందండి. మీరు గనక ఇక్కడ వచ్చి చూస్తే ఈ మహాదేవుడి విగ్రహం చూసినే మనకు అర్థమవుతుంది ఇది పురాణత్వమైన మహాదేవుడి విగ్రహం అని చెప్పేసి. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ షేర్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.